నమస్తే. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. 2018లో పెద్ద ఎత్తున అమృత కేసు విషయం పెద్ద ఎత్తున సంచలనమైంది. మొన్న 9 మందికి శిక్ష పడింది. ఫ్యామిలీలు అటు అమృత ఫ్యామిలీ కావచ్చు, అటు వాళ్ళ నాన్న వాళ్ళు గూడా చాలా అందరూ సఫర్ అవుతున్నారు. ఈ ఈ ప్రేమ వల్లనే, అమృత ప్రేమ వల్లనే ఇదంతా జరిగింది అని చెప్పి కొంతమంది వాదిస్తా ఉన్నారు. సో, ఈ కేసు విషయం పైన మీరేం చెప్పదలుచుకున్నారు? ఇప్పుడు దీంట్లో ఇవి కర్ణుడి చావుకి ఏది ముఖ్యంగా ఏది ముఖ్యము ఏది బాధ్యత వహిస్తుంది అంటే కర్ణుడి చావుకు 100 కారణాలు ఉన్నట్టు ఈ అమృత తండ్రి చావుకు కూడా అదేవిధంగా మొన్న అతని ఏటూకు పడిన ఉరిశిక్ష కూడా అన్ని కారణాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా అమృతరావుకు ఒకటే కుమార్తె. అమృతరావు ఏం పేరు ఆయన? ప్రణయ్ కాదు, వాళ్ళ ఫాదర్ ఇన్ లా మారుతీరావుకి ఒకతే కుమార్తె. ఆయన అల్లారు ముద్దుగా పెంచుకున్నాడు. కానీ ఆ పెంచిన ప్రేమ మంచిదే. పెంచినప్పుడు స్వచ్ఛత ఇవ్వాలి నువ్వు. అంటే అప్పుడు నువ్వు కొంచెం అంటే నీ కులంలోనే చేసుకోవాలా, నీ కట్టుబాటులోనే చేసుకోవాలంటే ఆ విధంగా పెంచాల్సి ఉంటుంది, ఆ విధంగా చెప్పాల్సి ఉంటుంది. నా వేరే కులంలో పెడితే చిన్నప్పటి నుంచి ఆ విధంగా ప్రేమను పంచు, ప్రేమగా ఉండు. నువ్వు మేజర్ అయిన తర్వాత కూడా ఆమె పైన ఆ విధంగా రుద్దడం మారుతీరావు తప్పు ఒకటి. 2, ఆ అమ్మాయి కూడా అరే మా తల్లిదండ్రులు ఇంత ప్రేమగా పెంచారు, వాళ్ళని కూడా కలుపుకొని పోవాలా. ఒకవేళ పెళ్లి చేసుకుంటే అదే ఊర్లో లేకుండా ఎక్కడో దూరంగా పోయి వాళ్ళను అదే ఊర్లో ఉండి కచ్చగట్టుకొని వీడియోలు అవన్నీ పెట్టుకోకుండా ఏదో నువ్వు పెళ్లి చేసుకున్నావు, ఓకే, పెళ్లి చేసుకున్నావు, అది ఇవాళ కాకపోయినా పిల్ల పుట్టిన తర్వాత రేపున ఇచ్చేస్తారు. వాళ్ళ ఊర్లోనే ఉంటూ వాళ్ళకు కొంచెం కంటిలో నలుసుగలాగా లేకుండా కొంచెం దూరంగా ఉండి నెమ్మదిగా తల్లిదండ్రులు ఒప్పించి పెళ్లి చేసుకున్న పోయి కలిసిపోయిన వాళ్ళు వేల కోట్ల సంఖ్యలో ఉన్నారు. ఆ విధంగా చేసిండొచ్చు. అదేవిధంగా తన కూతురు వేరే వంతు పెళ్లి చేసుకుంది, తక్కువ కులమా ఎక్కువ కులమా అనేది పక్కన పెట్టేసి ఏదో ఆమెన ఒకటే కూతురు సంతోషంగా ఉందిలే, డబ్బు లేకపోయినా నేను నా దగ్గర డబ్బు ఉంది కదా ఇస్తాను, ఆమె హ్యాపీగా ఉంటుందిలే, ఎందుకు మనం ఆమె భర్త ప్రాణాలతో చెడగాటమాడాలి, తప్పు అని ఆయన నోరు మూసుకొని ఉన్నా సరిపోయేది. ఆయన ఇచ్చేయలే. పైగా దీనికి సమాజం బాధ్యత వహిస్తుంది. వాళ్ళ కమ్యూనిటీలో ఉండే వాళ్ళంతా కాకులు పొడిచినట్టు పొడిచినాడు. నీకు ఇంత ఆస్తుంది, డబ్బు ఉంది, నీకేమైంది, వాడిని వదలకూడదు, చంపేమనే వెధవులు చాలామంది ఉంటారు. సో వాళ్ళ మాటలని నువ్వేం చేసావు? ఎవరో వెధవుకి సుపారీ ఇచ్చావు, వాడు తీసుకొని పోయి అమ్మాయిని చంపాడు. పోనీ మీరు ఒకటి ఆలోచన చేయాలి. తండ్రి మారుతీరావు కూడా ఒకటి ఆలోచించి, అయ్యా నేను చంపేపిస్తాను, పోలీసులు నన్ను వదిలిపెడతారా? చట్టం నన్ను వదిలిపెడుతుందా? వదిలిపెట్టదు కదా. నేను ఏ విధంగా సుఖపడతాను? సో ఆమెకి ఒకవేళ నేను అల్లుడిని చంపిన తర్వాత పెళ్ళైపోయింది, గర్భవతి కూడా. అప్పుడు అల్లుడిని చంపితే ఆ అమ్మాయి జీవితం బుగ్గిపాలైనట్టే. తర్వాత మనవడికో మనవరాలకో ఆశ్రయాన్ని కోల్పోయినట్టే. ఆ అమ్మాయి భర్తను కోల్పోతుంది, నువ్వు అల్లుడిని కోల్పోతావు. అతి ముఖ్యంగా ఎవరైతే ప్రణయ్ ఉన్నాడో వాళ్ళ తల్లిదండ్రులకు కుమారుని కోల్పోతాడు. సో ఇవన్నీ వదిలేసి పోనీ మీరు సుఖంగానే ఉంటారా? మీరు సుఖంగానే ఉండలేరు. నువ్వు ఎవరికో సుపారీ ఇచ్చే డబ్బులు పోగొట్టుకున్నావు, మనశ్శాంతి పోగొట్టుకున్నావు. అవతల వేరే వాడిని ప్రలోభ పెట్టి డబ్బులు ఇచ్చి వాడి పని చేసేటట్టు చేసావు. వాడికి ఏమైంది? ఉరిశిక్షపడింది. సో వాడి కుటుంబం నాశనం అయిపోయింది. సో వాడి కుటుంబాన్ని ఆ విధంగా వాడైనా ఎవడో శర్మ అనేవాడు, వాడైనా అరే ఎవడో డబ్బులు ఇస్తానని ఒకటి ప్రాణం తీస్తే తప్పు కదా, రేపు నా ప్రాణం ఎటువంటిదే కదా, రేపు పొద్దున్నే నేను పట్టుబడితే నా ప్రాణం పోతుంది కదా అని వాడు ఆలోచించాల్సింది. వాడు ఆలోచించాలి. వాడికి పిల్లలు ఉన్నారు, పెళ్ళాం ఉంది. సో వాడి జీవితం నాశనమైంది. ఇప్పుడు జనాల వాదన ఏంటంటే సార్, అటు అమృత వాళ్ళ నాన్న లేడు, సో చేసుకున్న మొగడు లేడు, సో ఇటు వాళ్ళ బాబాయ్ ఇప్పుడు జైల్లో ఉన్నాడు, సో కారాగార శిక్ష పడింది. సో ఇదంతా ఈ 10 మంది 15 మంది వ్యవహారం ఓన్లీ అమృత ప్రేమించడం వల్లే జరిగిందని చెప్పి వాదిస్తూ ఉన్నారు. అంటే ఇప్పుడు అందరిది తప్పేనండి. నేను చెప్పాను కదా, ఒక్కళ్ళది కాదు ఇక్కడ తప్పు. వాళ్ళ తమ్ముడు వాళ్ళ నాన్న ఊరికే ఉండిపోయి ఉండొచ్చు కదా. అరే పోలే ఎక్కడో దగ్గర సుఖంగా ఉంటుంది ఆ అమ్మాయి, పోనీలేను, వాళ్ళ ఆయన సుఖంగా ఉండిపోయేది. లేదు, అరే మారుతీరావు చంపిస్తానంటే బుద్ధి లేదేమయ్యా నీకు, నేను చంపను, అట్లా పనులు చేయనని ఆ శర్మగాడు ఊరికే ఉన్నా సరిపోయేది. అప్పుడు ఈ కేసు జరిగేది కాదు. పోనీ ఈ అమృత అయినా ఏదో ప్రేమించడానిలే, పోతే పోనీలే, నాకు పెళ్ళే వద్దు, ఏమొద్దు, కామ్గా ఉందాము అని ఆమె అనుకొని ఉన్నా పోయేది. లేదు పెళ్లి చేసుకున్న తర్వాత ఇక్కడ ఎందుకు ఉండాలే, వేరే పోదామని అక్కడ ఇప్పుడు కన్ను ముందర ఉంటే 24 గంటలు
ఇబ్బందిగానే ఉంటుంది తల్లిదండ్రులకి. అట్లాంటిది ఆమె ఎక్కడో దూరంగా పోయి ఉద్యోగం చేసుకొని హ్యాపీగా ఉండి ఓ పిల్లోడు కన్న తర్వాత మా పిల్లోళ్ళను చేసిండా? లేదా కొద్ది రోజులు పెళ్లి చేసుకోకుండా వచ్చి నేను ఒప్పించి నేను చేసుకుంటాను అని తల్లిదండ్రులు ఒప్పించన్నా చేసుకొని ఉండాలి. ఆమె ఆ పని చేయలేదు. పోనీ ఇవన్నీ జరిగిన తర్వాత కూడా ఎవరైతే వాళ్ళ బ్రదర్ ఉన్నాడో ఏ3గా ఆయనైనా అన్నయ్య తప్పు వాడు ప్రోత్సహించి తమ అన్నను ప్రోత్సహించి చంపేదానికి ఒత్తాసు పలకే బదులు అన్న మనం చేసేది తప్పు, ఆ పిల్ల వెళ్ళిపోతే పోయిందిలే, ఇక్కడ కాకపోయినా ఎక్కడైనా సుఖంగా ఉంటుంది ఆయన మంచి మాటలు చెప్పే బదులు ఆయన ఆయన ప్రోత్సహించాడు. ఆ విధంగా ఆయన జైలు పాలయ్యాడు. ఇందులో అన్ని రకాలుగా అందరిది తప్పు ఉంది. ఈ అన్నిటికి బదిలి ఆ సమాజం వైశ్య సమాజం ఎవరైతే అక్కడ ఉన్నారో ఆయనకి నీరాజనాలు బరికిరారో వాళ్ళందరూ కూడా అయ్యా ఏదో చేసుకుందయ్యా, పోతే పోనీ వెళ్ళి ఎందుకు వెదవగోలా, నీ జీవితాన్ని ఎందుకు నష్టపడతావు, నీ జీవితాన్ని ఎందుకు పాడు చేసుకుంటావు, వదిలేయి అని అన్నా సరిపోయేది. వాళ్ళందరూ ప్రేరేపించున్నారా, నీకు డబ్బులు ఉన్నాయి. డబ్బులు ఎంతకాలం ఉంటాయండి? ఇప్పుడు అందరి జీవితాలు నాశనం అయిపోయినాయి. ఎవరి వల్ల? అమ్మాయి తొందరపాటు వల్ల, వాళ్ళ తండ్రి తొందరపాటు వల్ల, ఏటు శర్మ తొందరపాటు వల్ల, వాళ్ళ బాబాయ్ తొందరపాటు వల్ల, ఇవన్నిటికి మించి వినయ్ తొందరపాటు వల్ల. అరే పెళ్లి ఫోన్లే వాళ్ళంతా పట్టుబట్టినారు కదా, ఏమి అమ్మాయి కాకపోతే ఇంకో అమ్మాయిని చేసుకోకూడదు అని అబ్బాయి అనుకోనున్నా పోయేది లేదు. తొందరపడకుండా ఇంకా కాసేపు ఉండి మంచి ఉద్యోగాన్ని సంపాదించి అరే ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటానని చేసుకుని ఉండేది. ఒక మాట చెప్పనా, అదే ప్రణయ్ మంచి ఒక ఐఏఎస్ ఆఫీసరు ఐపీఎస్ ఆఫీసరు అయి ఉంటే, డబ్బు సంపాదించుకొని ఉంటే, ఈ కాళ్ళుగడుగా ఎవరో మారుతిరావు వచ్చి కాళ్ళుగడుగు దండం పెట్టి పెళ్లి చేసింటారు. ఇక్కడ ఈ కులం కంటే అతి ముఖ్యంగా ఈ తారతమ్యం ఎక్కువైంది. ఏది? డబ్బుల వ్యత్యాసం మనం చూస్తున్నాం కదా. చాలామంది ఇప్పుడు హరిజనుల గిరిజనులు అబ్బాయిలను పెళ్లి చేసుకొని ఉన్నత కులంలో ఉండేవాళ్ళు ఒక ఐఏఎస్ ఆఫీసర్లను పెద్ద పెద్ద ఆఫీసర్లను కోటీశ్వరులను పెళ్లి చేసుకున్నారు కదా. ఏమన్నా జరిగిందా? ఏం జరగదు. ఇది డబ్బులు లేకుండా మధ్యతరగతి బిలో మధ్యతరగతి వాళ్ళలోనే ఇది జరిగేది. ఇప్పుడు వెంకటస్వామి గారు ఉన్నారు, వాళ్ళిద్దరు అబ్బాయిలు కూడా బ్రాహ్మణుల అమ్మాయిలు చేసుకున్నారు, హ్యాపీగా సంతోషంగా ఉన్నారు కదా. ఇట్లాంటివి చెప్పాలంటే 100 చెప్తాను. నేను 2002లో ఏసీపీ అసిస్టెంట్ కమిషనర్ బేగంపేటలో పనిచేసేటప్పుడు ఒక కేసు వచ్చింది. అమ్మాయిని ఒక అబ్బాయి లేపకపోయినాడు అని, ఉన్నత కులంలో అమ్మాయి ఈ అబ్బాయి అని. సరే ఉమెన్ మిస్సింగ్ కేసు పెట్టాము, ఎఫ్ఐఆర్ కట్టారు. కట్టిన తర్వాత అమ్మాయిని ట్రేస్ వైజాగ్లో నుంచి పట్టుకొచ్చిన తర్వాత ఆ అబ్బాయి ఉన్నత స్థితిలో ఉన్నాడు, మంచి ఉద్యోగం చేసుకుంటున్నాడు, డబ్బులు ఉండేవాడు, పైగా మంచి అందగాడు. సరే వీళ్ళని పట్టుకొచ్చి ఏమయ్యా మరి అంటే ఉమెన్ మిస్సింగ్ని కిడ్నాపింగ్ కేసుకు పెట్టండి సార్ అన్నాడు. సరే మంచిదే అన్నీ చేసిన తర్వాత కిడ్నాపింగ్ కేసు అంటే చూడయా ఆలోచన చేసుకో అని అందరూ చెప్పిన తర్వాత, నువ్వు ఆ అబ్బాయి ఇంత స్థితిలో ఉన్నాడు, ఇంత మంచి ఆఫీసరు, ఇన్ని డబ్బులు ఉండేవాడు, అందంగానే ఉన్నాడు, నువ్వు మీ అమ్మాయిని ఇష్టపడింది, మీ అమ్మాయి ప్రేమించింది, మంచి ఉన్నతమైన విలువలు గలవాడు, అట్లాంటి వాళ్ళని నువ్వు పోగొట్టుకుంటావేమో ఆలోచన చేయంటే, నాకేమో ఇష్టమే సార్, నా భార్యకి ఇష్టమే, మా అమ్మ వెధవరాలు చెప్తే వినడం లేదు, మా అమ్మ వల్లే ఇదంతా జరిగింది అని. మీ అమ్మ నచ్చజెప్పు అంటే నచ్చజెప్పుకున్నారు. ఇంట్లో కొద్ది రోజుల తర్వాత ఇంట్లోకి ఇప్పుడు లేదులేండి సార్ కొద్ది రోజుల తర్వాత ఇంట్లోకి తీసుకున్నారు, హ్యాపీగా ఉన్నారు. అది ఇది డబ్బు వ్యత్యాసం వల్లే కొన్ని వ్యవహారాల్లో జరుగుతుంది. ఇది ఎవరైనా ఏమైనా కానివ్వండి. ఇంకొక అమ్మాయి కూడా ఇక్కడ హైదరాబాద్లో కూడా జరిగింది. అమ్మాయి నిన్న మొన్న ఎక్కడో చదివాను, అభినయానా ఏమో పేరుంది. సో అది కూడా అంతే తొందరపాటు చర్య. ఏది ఏమైనా కూడా ప్రేమించుకున్నారంటే దాని వాళ్ళకి ఇచ్చేయాలరే, నువ్వు ప్రేమించుకున్నావు పో తల్లి పో, హ్యాపీగా ఉండు. కానీ ఆ ప్రేమను పొందడానికి ముందే వీళ్ళు చెప్పాలి, అమ్మ మనం ఇట్లాంటి ఈ సమాజంలో ఈ విధంగా ఉంటుంది, మనం ఈ విధంగా బ్రతకాలి అని పిల్లల్ని కొంచెం ఎడ్యుకేట్ చేయాలి ఎథిక్స్ మారల్స్తో. నువ్వు ప్రేమించుకునేది ఏముంది, సినిమాలు చూసో ఇంక బుక్కులు చదివో నవలు చదివో మీరు ముందు దుందుడుకు చర్యగా పోవడం తప్ప. అందరూ ఇక్కడ తొందరపాటు చర్య, ఈ అమృత కేసులో కానీ ఈ పరువు హత్యల్లో అన్నిట్లో కూడా తొందరపాటు చర్యలు. ఎవ్వరూ సుఖపడరండి. అల్లుళ్ళని చంపగానే అమ్మాయిని కూడా చంపిన తర్వాత అందరూ జైలు శిక్ష అనుభవిస్తారు. అందరికీ నష్టమే కలుగుతుంది, ఒక్కళ్ళకి కూడా లాభం కలగదు. మీరు ఒక సీనియర్ ఆఫీసర్గా సార్ మీరు ఎన్నో కేసులు చూసి ఉంటారు. సో ఈ ప్రేమించడం తప్ప లేకపోతే ఇప్పుడు తల్లిదండ్రులకు నచ్చదు, సో ఎవరు తప్పు అనుకోవచ్చు? లేదండి, సమాజానికి అనుగుణంగా తప్పు ఎవరిది కాదు. ఒకటేమిటంటే అన్నీ ఆలోచన చేయాలి. అమ్మాయిలు అబ్బాయిలు ఆలోచన చేయాలి, తల్లిదండ్రులు ఆలోచన చేయాలి, వాళ్ళ చుట్టుపక్కల ఉన్న సమాజం కూడా ఆలోచన చేయాలి. అన్ని పరిస్థితుల్లో అనుకూలించి హ్యాపీగా ఉంటేనే పెళ్లి చేసుకోండి. ప్రేమించడంలో తప్పు లేదు. తల్లిదండ్రులను కూతుర్లు కొడుకుల్ని ప్రేమిస్తారు,
తల్లు వాళ్ళు ప్రేమికులు భా వాళ్ళని ప్రేమిస్తారు. నీకు మాట చెప్పనా? ప్రేమించి పెళ్లి చేసుకొని ఒక 3 నెలలకే చెప్పుతో కొట్టి తరిమేసినోళ్ళు ఎంతమంది లేరు? విడాకులు తీసుకున్నోళ్ళు ఇప్పుడు ప్రేమించి పెళ్లి చేసుకున్నోళ్ళే ఎక్కువ విడాకులు తీసుకుంటున్నారు. ఎందుకంటే పెద్దల వ ఆశీర్వాదం ఉండదు. పెద్దలు ఇంటర్ఫియరెన్స్ ఉండదు. ఇప్పుడు అమ్మ, నాయన ఇంటర్ఫియరెన్స్ ఉంటే, "ఏయ్! ఏమ్మా బుద్ధి లేదా? అల్లుడితో ఊరికే కొట్లాడతావు. పో 2 రోజులతో ఏదో సర్దుకుపో. ప్రతి చిన్నదానికి, పెద్దదానికి గొడవెందుకు? ఒకళ్ళు ఒక మాట అన్నప్పుడు తగ్గిపోవాలి. ఇంకోళ్ళు" అని మాట చెప్పే బాధ్యత ఉండకుండా పోతుంది. దానివల్ల ఈ ప్రేమ వివాహాలు కూడా చాలా వరకు విఫలమవుతున్నాయి. కొందరు హ్యాపీగా ఉంటున్నారు. అది వాళ్ళు లేదు, మనం ప్రేమించి పెళ్లి చేసుకున్నాం, జాగ్రత్తగా కాపురాలు చేసుకోవాలి. మనం పెళ్లి అసలు కాపురం అంటేనే ఈ అడ్జస్ట్‌మెంటు. ఆ విధంగా అడ్జస్ట్ చేసుకొని జీవించాలనుకొని పోతే డెఫినెట్‌గా సంతోషంగానే ఉంటుంది.